అలా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో కాలేజ్ ఫస్ట్ వచ్చిన లత, ఆ విషయం తన ఇంట్లో చెప్పాలని సంతోషంతో హాస్టల్‌కి వెళ్ళి తన అమ్మకి ఫోన్ చేసింది. కానీ అమ్మ ఫోన్ తీయలేదు. చాలా సార్లు ట్రై చేసి విసిగిపోయింది. అయినా లత కంగారు పడలేదు. ఎందుకంటే మరుసటి రోజు నుంచి ఫస్ట్ ఇయర్ హాలిడేస్. సంతోషంగా మరుసటి రోజు ఇంటికి లత బయలుదేరింది. తన తల్లికి మంచంలో ఉన్న తన తండ్రి కోసం ఛార్జీ డబ్బులు పోగా రూ. 20 మిగిలి ఉంటే జిలేబీ కొన్నది. కళ్ళ నిండా ఆశతో తన ఇంటికి వెళ్ళింది. ఊరు ఉంది, ఇల్లు ఉంది. కానీ ఇంట్లో అమ్మ లేదు. మంచం మీద నాన్న, కదలకుండా పడి ఉన్న నాన్న కూడా లేడు. అసలు ఏం చేయాలో లతకు అర్థం కాలేదు. పక్కింటి సీతక్కని అడిగింది. సీతక్క ఇలా చెప్పింది. అమ్మా లత, మీ అమ్మ మన ఊరు రామిరెడ్డి దగ్గర 5 లక్షలు అప్పు చేసిందంట. ఆ అప్పు తీర్చమని రామిరెడ్డి పట్టుపట్టాడు. చేసేది ఏమీ లేక అమ్మ ఈ ఇల్లు అమ్మేసింది. మీ పాత స్థలం సమాధుల దగ్గర ఉంది కదా, ఇప్పుడు అక్కడ అమ్మ గుడిసె వేసుకొని ఉంది అని చెప్పింది. ఇది విన్న లత కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. పరుగున సమాధుల దగ్గరకు పరిగెత్తింది. లతకు తల్లి 5 లక్షల అప్పు ఎందుకు చేయాలో గుర్తొచ్చింది. అది కేవలం తన తండ్రి వైద్యం కోసం, తన ఫస్ట్ ఇయర్ చదువు కోసమని. లత ఇంటికి దూరంగా ఉన్నప్పుడే బయట అంట్లు తోముతూ ఉన్న అమ్మని చూసి తన ప్రాణం చవుక్కుమంది. అయినా తన తల్లికి ఇంకా బాధ ఇవ్వకూడదని కళ్ళు తుడుచుకొని సంతోషంగా ఉన్నట్లు తన ముఖం మార్చుకొని అమ్మా అని పిలుస్తుంది. ఆ ఒక్క మాట విన్న లత తల్లి కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కసారిగా పలకరించాయి. లత తన కౌగిల్లో లతను తన కౌగిల్లో హత్తుకుంది. రా అమ్మ, నాన్నని చూద్దువు అని లోపలికి తీసుకువెళ్ళింది. లతకి మంచాన ఉన్న తన నాన్నని చూడగానే కళ్ళల్లో ఆగకుండా నీరు కారాయి. ఒకప్పుడు తాగి వచ్చి అమ్మను కొట్టే నాన్న కళ్ళల్లో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తుంది. అసలు నాన్న అంటే నచ్చని లత ఇప్పుడు తన నాన్న పరిస్థితి చూసి మిక్కిలి బాధపడింది. అయినా ఇన్ని రోజులు కన్నీళ్లు మింగిన తల్లిదండ్రుల ముందు మళ్ళీ తను ఏడ్చి వాళ్ళను ఏడిపించాలని కోరలేదు. వెంటనే తన కాలేజ్ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ వచ్చిన విషయం చెప్పింది. వారు చాలా సంతోషపడ్డారు. ఎట్టకేలకు లత తిరిగి కాలేజ్‌కి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది. ఇన్ని రోజులు లత తన తల్లికితో చేదోడు వాదోడుగా పనికి వెళ్ళి వస్తూ ఉండేది. అలా లత తన కుటుంబాన్ని విడిచి తిరిగి వెళ్ళాల్సిన టైం వచ్చింది. కాలేజ్‌కి బయలుదేరింది. కానీ ఈసారి స్నేహితుల కోసం వెతకలేదు. కేవలం తన చదువు వైపునే దృష్టి నిలిపింది. అలా ఉండగా ఫైనల్ ఇయర్‌లో కేంప క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా తను సెలెక్ట్ అయింది. అంతేకాదు, ఫైనల్ ఇయర్ అయిన వెంటనే కంపెనీలో జాయిన్ కూడా అవ్వమన్నారు. ఇక అంతే, తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. తీరా జాబ్‌లో జాయిన్ అయ్యే రోజు రానే వచ్చింది. అంతేకాదు, ఆఫీస్ వాళ్ళే రూమ్, కార్ వసతులన్నీ కల్పించారు. తన తల్లిని, తండ్రిని లత తనతో పాటు వెంటబెట్టుకొని సిటీకి బయలుదేరింది. అలా లత వాళ్ళు పడ్డ ఇన్నాళ్ళ కష్టం ఇప్పటికి తీర్చింది. ఏ ఊరిలో ఇల్లును పోగొట్టుకున్నారో అక్కడే ఒక పెద్ద ఇల్లు కూడా కట్టించారు. అలా సమాధుల మధ్య బ్రతికిన తన తల్లిదండ్రులను ఇప్పుడు సంఘంలో పెద్దవారిగా, సమాజంలో గౌరవం కలిగిన వారిగా లత అప్పటి నుంచే మనం కూడా అనుకోని కష్టాలన్నీ ఎదురవుతాయి. ఎంత కష్టపడి పెంచారో అది గుర్తుపెట్టుకొని వారి కోసం కష్టపడి మన బాధ్యతైన చదువును మనం పూరించాలి. అంతేకాదు, చదువుకోమని పంపిస్తే అక్కడి చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసయ్యి మనం ఎందుకెళ్ళామో అది మర్చిపోతాము. చివరికి మన తల్లిదండ్రులకు మనం దుఃఖాన్నే మిగుల్చుతాము. వారి బాధకు, వారి వేదనకు, వారి కన్నీటికి మనమే కారణమవుతాము. బిడ్డలుగా ఉన్న మనం చదవకపోయినా తప్పులేదు, కానీ మనం చదువు కోసం మనం వెళ్ళి అక్కడ నేర్చుకున్న పనుల వల్ల మన తల్లిదండ్రులు ఎప్పుడూ తలదించుకోకూడదు. నా చిన్న ప్రయత్నం ఈ స్టోరీ ద్వారా నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనకి బాధ్యతగా మన తల్లిదండ్రులు ఇచ్చిన పనిని మనం పూరించాలి. కష్టమైన, నష్టమైన, బాధైనా, వేదనైనా సరే వాళ్ళు మన దాకా ఇంటి పరిస్థితుల్ని తీసుకురాకుండా వారి కష్టం వారు పడుతున్నారు. వారి ఇబ్బందులు వారు చూసుకుంటున్నారు. ఇలాంటి తల్లిదండ్రులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. వాళ్ళు మనకిచ్చిన బాధ్యతలను పూర్తి చేయడం తప్ప. వాళ్ళు ప్రస్తుతం మనకి స్టూడెంట్స్‌గా కానీ వాళ్ళు మనకిచ్చింది చదువుకోవడం. అదే ఉద్యోగం చేసే నీకు ఉద్యోగాన్ని సక్రమంగా చేయడం. అంతేకానీ అనవసరమైన వాటికి, అనవసరమైన మనుషులు
మనుషులకు పరితపించడం కాదు. థ్యాంక్ యూ.